హలో ఎవ్రీబడి. మీరు డయాబెటిక్ అయితే మీ కండిషన్ ఎలా ఉంటుందంటే 1 టాబ్లెట్ అ డే, దాని తర్వాత 4 టాబ్లెట్స్ అ డే, దాని తర్వాత 10 టాబ్లెట్స్ అ డే, 10 టాబ్లెట్స్ మీకు సజెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఏం చెప్తారంటే మీకు మెట్ఫోర్మిన్ యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి అని చెప్తారు. దాని తర్వాత DPP-4లోకి తెస్తారు. దాని తర్వాత సల్ఫ్యూరియస్ యూరియా అనే మెడిసిన్లోకి వస్తారు. ఇది కంటిన్యూ చేస్తూ పోతున్న టైంలో ఏం చెప్తారు, లాస్ట్కి మీకు బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు, సో మీరు ఏం చేయాలి, ఇన్సులిన్ తీసుకోవడం స్టార్ట్ చేయాలని చెప్తారు. ఇలాగే న్యాచురల్గా మెడికేషన్స్ ఇంక్రీజ్ చేస్తూనే ఉంటారు. మంత్ ఆఫ్టర్ మంత్, డే ఆఫ్టర్ డే ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. రివర్సల్ గురించి మీరు ఆలోచించకపోతే మీకు అందరికీ కూడా ఈ ఒక గ్రోత్ మెడికేషన్లో ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల, సింథటిక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మేజర్ ఆర్గన్స్ లో ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లైక్ కిడ్నీకి ఎఫెక్ట్ చేస్తుంది, హార్ట్కి ఎఫెక్ట్ చేస్తుంది, కళ్ళుకి ఎఫెక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఏమవుతుందా అంటే లాస్ట్కి అన్ని ఆర్గన్స్కి ఎఫెక్ట్ చేసి కాళ్ళు రిలేటెడ్గా చాలా ప్రాబ్లమ్స్ మీకు స్టార్ట్ అవుతాయి. ఈ ప్రాసెస్లో డయాబెటిక్ ఫ్రీ అవ్వాలంటే ఏం చేయాలి, రివర్సల్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు డయాబెటిక్ ఫ్రీ అవ్వడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఎలా సాధ్యం అవుతుంది అన్న దాని గురించి మనం ఇక్కడ చర్చ విషయం అవుతుంది. సో మీరు సేవ్ చేసుకోవాలి. మిమ్మల్ని ఎలా సేవ్ చేస్తారు అని అడిగితే నెక్స్ట్ ఆన్సర్ ఏంటంటే, నేను శ్రీవర్ష ఆర్ ఒక సర్టిఫైడ్ అయిన న్యూట్రిషనిస్ట్ని. నేను మిమ్మల్ని హెల్ప్ చేయగలుగుతాను, సేవ్ చేయగలుగుతాను, రివర్సల్ గురించి కూడా ఆలోచించగలుగుతాను. అందుకోసమే మీకోసం ఒక వెబినార్ తెచ్చాను, లైఫ్ స్టైల్ డిసీజ్ డిఫెన్సివ్ ప్రోగ్రామ్ అనే వెబినార్. మీరు అటెండ్ చేయండి. మీకు షూర్గా దీంట్లో ఎలా డయాబెటిక్ రివర్సబుల్ చేయాలి అన్న టిప్స్, న్యాచురల్ టిప్స్ అన్నీ దొరుకుతాయి. స్టే హెల్దీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్.